అస్సలామలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాల యొక్క అర్థం తెలుగులో చదివి వినిపిస్తానండి. ఈరోజు ఖురాన్లోని 106వ సూర యొక్క అర్థం తెలుగులో చదివి వినిపిస్తానండి. నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. మీకు ఇంకా సూరాల యొక్క అర్థం తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లోకి ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే నా వీడియోని షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు చూడడం వల్ల, లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట. తెలియని వాళ్ళకి ఖురాన్ యొక్క అర్థం, సూరాల యొక్క అర్థం తెలుస్తుందనమాట. ఇప్పుడైతే నేను సూరా మొదలు పెడుతున్నానండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా నెంబర్ 106. సూరా పేరు ఖురైష్. ఆయతులు 4. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. చూడండి, ఖురైష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారో. చలికాలంలోనూ ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటు పడ్డారో కనుక వారు ఈ ఆలయ ప్రభువును ఆరాధించాలి. ఆయన వారికి ఆహారం ఇచ్చి ఆకలి బాధ నుండి కాపాడాడు, శాంతిని ప్రసాదించి భయం నుండి రక్షించాడు. ఇప్పుడు ఈ సూరా యొక్క పూర్తి వివరణ చదివి చెప్తానండి. ఎండాకాలపు, చలికాలపు ప్రయాణాలు అంటే వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అని భావం. ఎండాకాలంలో ఖురైష్ ప్రజలు సిరియా, పాలస్తీనాలకు, శీతాకాలంలో దక్షిణ అరేబియా ప్రాంతానికి వ్యాపారం కోసం వెళ్ళేవారు. ఈ ప్రయాణాలు కారణంగానే వారు ధనవంతులైపోయారు. ఈ ఆలయం అంటే కాబా గృహం అని అర్థం. మక్కా నిషిద్ధ పవిత్ర నగరం కావటం వల్ల అరేబియాలోని ఏ తెగ అయినా ఆ నగరంపై దాడి చేస్తుందనే భయం ఖురేషులకు లేదు. ఖురైష్ తెగవారు కాబా గృహానికి ధర్మకర్తలు కావటం వల్ల వారి వాణిజ్య బృందాలు నిర్భయంగా అరేబియాలోని అన్ని ప్రాంతాల గుండా ప్రయాణం చేసేవి. వాటి జోలికి ఎవరూ పోయేవారు కాదు. ఈ సూరా యొక్క పూర్తి వివరణ అర్థం అన్నమాట. నేను చదివే విధానంలో తప్పు ఉన్నట్టయితే క్షమించండి. ఒకసారి మీరు సూరా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోనేమో లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి ఖురాన్ యొక్క అర్థం తెలుస్తుంది, సూరాల యొక్క అర్థం కూడా తెలుస్తుంది కదండి. కాబట్టి దయచేసి లైక్ అయితే మాత్రం చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.